పట్టడక్కల్ ఇది మనకి బాదామి నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. మేము బాదామి కంప్లీట్ చేసుకున్నాక పట్టడక్కల్ ని విజిట్ చేయడానికి అయితే వచ్చాము. ఇక్కడ మనకి ఎంట్రీ ఫీజు ఉంటుంది 25 to 30 రూపీస్ అమౌంట్ ఉంది. అండ్ ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అండ్ ఇక్కడ మనకి చాలా రకాల టెంపుల్స్ ఉన్నాయి. లైక్ కడసిద్ధేశ్వర ఆలయం, జంబులింగేశ్వర ఆలయం, గలగనాథ ఆలయం, సంగమేశ్వర ఆలయం, ఇలా చాలా టెంపుల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మెయిన్ టెంపుల్ ఏది అంటే విరూపాక్ష ఆలయం. అండ్ ప్రెసెంట్ ఈ ఒక్క టెంపుల్ లో మాత్రమే పూజలు జరుగుతున్నాయి. అండ్ ఈ విరూపాక్ష ఆలయానికి ఆపోజిట్ లోనే మనకు ఒక పెద్ద నంది మండపం అయితే ఉంటుంది. నంది చాలా పెద్దగా ఉంటుంది. ఈ విరూపాక్ష టెంపుల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న అన్ని టెంపుల్స్ ని కూడా రాజులు నిర్మిస్తారు. ఒక విరూపాక్ష టెంపుల్ అండ్ మల్లికార్జున టెంపుల్ ని మాత్రమే రాణులు నిర్మించారంట. విరూపాక్ష టెంపుల్ ని లోక మహాదేవి అనే రాణి నిర్మిస్తారు. మల్లికార్జున టెంపుల్ ని త్రిలోక మహాదేవి అనే రాణి నిర్మించారంట. వీళ్ళిద్దరూ కూడా విక్రమాదిత్య భార్యలు. సో నా ఒపీనియన్ ప్రకారం బాదామి కంటే కూడా పట్టడక్కల్ చాలా బాగుంది ప్లేస్. అంటే టెంపుల్సే కాదు, గ్రీనరీ గానీ పార్క్ గానీ చాలా బాగుంది చూడడానికి. సో ఎవరైనా బాదామి వెళ్తే పట్టడక్కల్